సారీ అండి, సడన్గా పెళ్ళి, సడన్గా ఇలా మీకు ఇబ్బందిగా ఉంది. అది నాకు అర్థమవుతుంది. మీకు ఇప్పటిదాకా పెళ్ళెందుకు కాలేదు? డిపార్ట్మెంట్లో చేరాను, ఫుల్ బిజీ, ఆ ఆలోచనే రాలేదు. మరి ఇప్పుడెందుకు చేసుకున్నారు? కాలా చెప్పాడని. కాలా ఏం చెప్పినా చేస్తారా? నో, నేనెప్పుడు ఒకరు చెప్పింది చేయను, నేను చేసేది చెప్పను. కానీ కాలా మీ మంచి మనసు గురించి చెప్పాడు, మీ సమస్య గురించి చెప్పాడు. మీ సమస్య నాదే, దానికి పరిష్కారం కూడా నేనే అనుకున్నా. ఏమీ తెలియని నా కోసం మిమ్మల్ని చూశాను, మీ గురించి తెలుసుకోవాలనుకోలేదు, మిమ్మల్ని అర్థం చేసుకోవాలనుకున్నాను, మీ ఆశయాలకి తోడవ్వాలనుకున్నాను. అందుకే డిపార్ట్మెంట్కి సెలవు పెట్టి ఇక్కడికి ట్రాన్స్ఫర్ ట్రై చేస్తున్నాను. ఫైనల్గా మీరు నాకు బాగా నచ్చారు, అందుకే చేసుకున్నా. దట్స్ ఆల్ అబౌట్ మీ. ఏమైంది మాయగారు? ఈ ఇంటికి అల్లుడు వస్తే చాలనుకున్నాను, కానీ ఆ భగవంతుడు కాలా ద్వారా కొడుకులాంటి అల్లుడినిచ్చాడు. మీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది మాయగారు. సిటీలో నాకు తెలిసిన ఒక మంచి డాక్టర్ ఉన్నాడు. మీరు వెంటనే సిటీకి షిఫ్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈలోగా కాలా చెప్పినట్లు వాస్తు దోషాలు పోయే ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా శాస్త్రబద్ధంగా గృహప్రవేశం చేద్దాం. ఈ ఇల్లు వదిలి నేను ఎక్కడికి రాను. అది కాదు మావయ్య గారు, ఆరోగ్యం సెట్ అవుతుందిగా. అయితే ఇంకొన్నాళ్ళు ఎక్కువ బతుకుతాను, అంతే కదా. ఇన్నాళ్ళు మనసులో ఉన్న కలత కాలా ద్వారా నెరవేరింది. ఈ ఇల్లు నాకు ఆస్తి కాదు, ఎన్నో అనుభవాలకి సాక్ష్యం. నేను ఇక్కడే పుట్టాను, మా నాన్నగారు ఇక్కడే పుట్టారు, మా తాతగారు ఇక్కడే పుట్టారు. తరతరాలుగా మా కుటుంబ పరంపర జ్ఞాపకాలే ఈ ఇల్లు. ఇది నాకు దేవాలయం లాంటిది. ఈ ఇంటిని, ఊరిని విడిచి నేను ఒక్క క్షణము కూడా ఉండలేను. ఎక్కడున్న తృప్తి ఈ విశ్వంలో నాకు ఎక్కడా దొరకదు. చావైనా బతికైనా ఈ మట్టిలోనే. అది కాదు మావయ్య గారు. రాజీ, నువ్వైనా చెప్పొచ్చుగా. నాన్నగారు చెప్పాక ఇంక నేను చెప్పేదేముంది? పదండయ్య. హ్యాండ్ వాష్ చేసుకుందరు గాని పదండి. నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఏం కాలా, ఖాళీగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారా? నేనేమో ఆ ఇంట్లో వింత జంతువులతో విరహ వేదన అన్నట్లు నానా సంకలు నాకుతుంటే మీరిక్కడ స్కాచ్ తాగుతూ రిలాక్స్ అవుతున్నారు. కాదు మిత్రమా, మన మహేష్ ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి బ్యూటిఫుల్ డీల్ తీసుకొచ్చాడు. మనం అనుకున్న సాధ్యపడితే ఇక ఈ దేశంలోనే కాదు,
ప్రపంచంలోనే మనకు ఎదురు చెప్పేవాడు ఉండడు మిత్రమా. వాళ్ళేమో మొండి మొక్కల్లా ఉన్నారు. ఇల్లు అంటారు, గుర్తులు అంటారు, జ్ఞాపకాలు అంటారు, అనుభవాలు అంటారు, అనుభూతులు అంటారు, తోటకూర కట్ట అంటారు. అడవిలో సింహంలా బతికేవాడిని గుళ్ళో పూజారిని చేసావు. పద్ధతి, పాడు, బొంగు, భోషాణం అని చిర్రెత్తుకొస్తుంది నాకు అక్కడ. ఏంటి బ్రో, లడ్డూ లాంటి అమ్మాయిని పక్కన పెట్టుకొని చిన్న డీల్ చేయమంటే ఇన్ని రోజులా? అందుకే కాలా నన్ను పంపించమంది. నట్టింట్లో ఉన్న ఇరిడెమ్మో తీసుకొచ్చేవాడిని, ఆ అమ్మాయికి కడుపు చేసేవాడిని. నువ్వు చేస్తే చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ. ఒక్కసారి కెలికి చూడు, ఊళ్ళో జనం అంతా చెట్టు కట్టేసి చెమడాలు ఒలుస్తారు. పల్లెటూరు వాళ్ళ పొగరు, పౌరుషం నీకు తెలిసినట్లేదు. కళ, ఈ సొల్లాపి నెక్స్ట్ ఏం చేద్దాం చెప్పు. మనకు కావాల్సింది కావాలనుకున్నప్పుడు కన్విన్స్ చేస్తూ కూర్చుంటే పని అవ్వదు. ఒక్క సైగ చేయకాలా, నేను కొట్టుకొస్తాను. అది చూద్దాం, ఎవడంత కొట్టుకొస్తాడో కొట్టించుకొస్తాడో. నాన్న, నాకు పిలుపు వచ్చిందే, వెళ్ళాలి. అదేంటి బాబు గారు, సిటీకి వెళ్తే బోలెడని హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పటికైనా నా మాట వినండి రాజు గారు. ఒక్కసారి కార్పొరేట్ హాస్పిటల్ చూపిద్దాం. ఇంకెందుకయ్యా, తృప్తిగా వెళ్ళిపోతున్నాను. కానీ నేను లేకపోయినా నా కుటుంబానికి మీరంతా అండగా ఉండాలి. అదే మాట రాజు గారు. అనాథలైన మా అందరినీ ఆదరించి మీ కుటుంబంలో చేర్చుకున్నాం. మీకన్నా మాకెవరున్నారు రాజు గారు? నాన్న, బాబు గారు, రాజు గారు, నాన్న, బాబు గారు, బాబు రాజీ, రాజీ, రాజీ. ఏమండి నాన్న, నాన్న, నాన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోయారండి. రాజీ, మా మామకి ఏదో తొందరపాటు కాకపోతే నేను వచ్చి పంపించేవాడినిగా. ఇంతలోనే వెళ్ళిపోవాలా పైకి? ఏంటండి ఇదంతా? వీళ్ళంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? అసలు ఏం జరుగుతుంది? కాలా, మనం బౌలింగ్ చేయకుండానే ఒక వికెట్ పడిపోయింది. మిగిలిన వికెట్స్ మనం తీసేద్దామా? రాజీ, నీకో బంపర్ ఆఫర్. నువ్వు ఆడియన్గా మారి పోడియంలో కూర్చుని చెవులు మూసుకుని కళ్ళు తెరిచి చూస్తూ మా కోఆపరేట్ చేస్తే మాకు కావాల్సిందేదో మేము కానిచ్చుకుపోతాం. కథ సుఖాంతం అవుతుంది. కాదు కూడదని మొండితనంతో కొంటి చేష్టలు చేస్తే చావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావో లేదో నాకు తెలియదు, కానీ చంపడానికి మేము సిద్ధం. దూర జాంపండు లాంటి దీన్ని చూస్తుంటే నరాలు జివ్వమంటున్నాయి. కళా, మీరెళ్ళి నట్టింట్లో ఉన్న ఘన పదార్థాన్ని బయటికి తీయండి, నేను దీనిలో ఉన్న ద్రవ పదార్థాన్ని బయటికి తీస్తా.